అందరికీ నమస్కారం. మన సనాతన విజ్ఞానం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర. పూర్వకాలంలో సనక సనంద సనాతన సనత్ కుమారులు వైకుంఠానికి శ్రీ మహావిష్ణువును దర్శించడానికి వెళ్ళారు. అయితే వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు వారిని లోపలికి అనుమతించలేదు. దీనికి కోపించిన మహర్షులు, మీరు భగవద్భక్తులను అడ్డుకొన్నందున భూలోకంలో రాక్షసులుగా జన్మించండి అని శపించారు. ద్వారపాలకులు క్షమాపణ కోరగా మహర్షులు అనుగ్రహించి 3 జన్మలు భగవంతునికి శత్రువులుగా జన్మించి ఆయన చేతిలోనే మోక్షం పొంది తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు అని వరమిచ్చారు. మొదటి జన్మలో వారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా జన్మించారు. హిరణ్యాక్షుడు తన అపార బలముతో భూమిని రసాతలానికి తీసుకొని వెళ్ళి దాచివేశాడు. దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా భగవంతుడు శ్వేతవరాహ అవతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశించాడు. తన దివ్య కోరికలపై భూమాతను ఎత్తి రక్షించి హిరణ్యాక్షుని సంవరించాడు. దేవతలు బ్రహ్మదేవుడు శ్వేతవరాహ స్వామిని స్తుతించి భూలోక ప్రజలను ఎల్లప్పుడూ రక్షించేందుకు శేషాచలంలోనే నివసించండి అని ప్రార్థించారు. వారి కోరికను అంగీకరించిన వరాహస్వామి శేషాచలాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. కాలం గడిచింది. ద్వాపరయుగం చివరిలో శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని ముగించబోతున్న సమయంలో తల్లి యశోద కన్నీళ్లతో ఇలా కోరింది, కృష్ణ, నీ బాల్యాన్ని చూసే భాగ్యం నాకు లభించింది, కానీ నీ వివాహం చూడలేకపోయాను. ఆ కోరిక నా మనస్సులోనే మిగిలిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, అమ్మా, కలియుగంలో నేను శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తాను. అప్పటికి నీవు బకులాదేవిగా జన్మించి నా వివాహాన్ని స్వయంగా నిర్వహిస్తావు. అలా యశోదమ్మ బకులాదేవిగా జన్మించి శేషాచలంలో వరాహస్వామిని సేవిస్తూ జీవించింది. శ్రీనివాసుడు శేషాచల ప్రాంతానికి చేరుకున్నాడు. వరాహస్వామిని దర్శించి కొండపై నివసించేందుకు స్థలం కోరాడు. అప్పుడు వరాహస్వామి ఇలా అన్నారు, ఈ శేషాచలం నాది, నీకు స్థలం ఇస్తాను, కానీ ఒక షరతు ఉంది. భవిష్యత్తులో తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ముందుగా నన్ను దర్శించి తర్వాత నిన్ను దర్శించాలి. శ్రీనివాసుడు వెంటనే అంగీకరించాడు. అందుకే ఈ రోజుకి తిరుమలకు వెళ్ళే భక్తులు ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించడం శాస్త్రోక్త ఆచారంగా కొనసాగుతుంది. వరాహస్వామి మరొక వరం కూడా ఇచ్చాడు. ఈ బకులాదేవి మహాభక్తురాలు, ఇకపై ఆమె నీ తల్లిగా నీ సేవకురాలుగా ఉంటుంది. అలా బకులాదేవి శ్రీనివాసుడిని కన్న తల్లిగా చూసుకుంటూ శేషాచలంలో పర్ణశాలలో ఆయనకు సేవ చేసింది. ఆకాశరాజు వృత్తాంతం. చంద్రవంశానికి చెందిన సుధర్ముడు అనే మహారాజు నారాయణపురాన్ని పరిపాలించేవాడు. ఆయనకు 2 కుమారులు. పెద్దవాడు ఆకాశరాజు, చిన్నవాడు తొండమానుడు. సుధర్ముడు రాజ్యాన్ని ఆకాశరాజుకు అప్పగించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. ఆకాశరాజు తన భార్య ధరణీదేవితో కలిసి ధర్మపాలన చేస్తూ ప్రజలను సుఖశాంతులతో ఉంచాడు. కానీ వారికి సంతానం లేకపోవడం ఒకటే జీవితంలో లోటుగా మిగిలింది. ఒకరోజు తమ కులగురువైన శుకమహర్షిని పూజించి తమ బాధని తెలియజేయగా మహర్షి పుత్రకామేష్టి యాగం చెయ్యమని సూచించాడు. యాగం కోసం బంగారు నాగలితో భూమిని దున్నుతుండగా నాగలి ఒక దివ్య పెట్టెను తగిలింది. పెట్టెను తెరిచి చూడగా అందులో సహస్రదళ కమల పుష్పం మధ్యలో అపూర్వ సౌందర్యంతో ఒక పసిపాప కనిపించింది. అప్పుడే ఆకాశవాణి వినిపించింది, ఓ ఆకాశరాజా, ఈ బాలిక నీ పూర్వజన్మ పుణ్యఫలం. ఈమెను నీ కుమార్తెగా పెంచుకో. నీ వంశానికి ఈమె మహిమను తీసుకువస్తుంది. ఆకాశరాజు ఆనందంతో ఆ బాలికను రాజమహల్లానికి తీసుకొని వెళ్ళి ధరణీదేవికి అప్పగించాడు. ఇద్దరు ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావించి అపారమైన ప్రేమతో పెంచసాగారు. కొన్ని రోజుల తర్వాత నామకర మహోత్సవం ఘనంగా జరిగింది. సహస్రదళ కమలంతో ప్రత్యక్షమైనందున ఆ దివ్య బాలికకు పద్మావతి అనే పవిత్ర నామాన్ని పెట్టారు. రోజురోజుకు పద్మావతి దేవి సౌందర్యం, వినయం, దైవభక్తి వికసిస్తూ రాజమందిరాన్ని ఆనందంతో నింపింది.
పూర్వకాలంలో వేదవతి అనే ఓ మహా పతివ్రత కన్య ఉండేది. ఆమె శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని ఘోర తపస్సు చేసింది. ఒకరోజు రావణాసురుడు ఆమెను చూసి మోహించి నన్ను వివాహం చేసుకో అని బలవంతం చేశాడు. అప్పుడు వేదవతి ధైర్యంగా శ్రీహరి తప్ప మరెవరిని నేను వివాహం చేసుకోనని చెప్పింది. కోపంతో రావణుడు ఆమెను అవమానించబోయాడు. వెంటనే వేదవతి శపించింది. ఒక స్త్రీ కారణంగానే నీ వంశం నాశనం అవుతుంది అని యోగాగ్నిలో ప్రవేశించి దేహత్యాగం చేసింది. కానీ ఇదే శాపం రావణుడికి అంతానికి కారణమైంది. రావణుడు సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు నిజమైన సీతను రక్షించి వేదవతిని మాయా సీత రూపంలో రావణుడికి అప్పగించాడు. రామ రావణ యుద్ధం తర్వాత అగ్ని పరీక్ష సమయంలో అగ్నిదేవుడు నిజమైన సీతతో పాటు వేదవతిని కూడా శ్రీరాముని ముందుకు తీసుకువచ్చాడు. అప్పుడు శ్రీరాముడు ఇలా అన్నాడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడను, కానీ కలియుగంలో శ్రీనివాసుడుగా అవతరించి వేదవతిని వివాహం చేసుకుంటాను అని వాగ్దానం చేశాడు. కలియుగంన ఈ వేదవతిని వివాహం ఆడుదెను అన్నాడు శ్రీరామచంద్రుడు. అగ్ని సరే అన్నాడు. ఆకాశరాజుకు దొరికిన పద్మావతియే వేదవతి. తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన సనాతన విజ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.